రేపే మాఘ పౌర్ణమి, మహామాఘి. పైగా ఈ పౌర్ణమి మాఘ ఆదివారము పుష్యమి నక్షత్రంతో పాటు కలిసి రావటం అనేది చాలా చాలా విశేషం. ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానిని రవి పుష్యయోగం అంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ మాఘ పౌర్ణమి వచ్చేలోపు లేదా మాఘ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, ఈ ఒక్కటి తినిపించండి చాలు, మీకు ఉండే రకరకాల కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రం వదిలిపోతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, కటిక దరిద్రులైనా సరే కోటీశ్వర్లుగా మారిపోతారు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, డబ్బు వరదలాగా వచ్చి పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మాఘ పౌర్ణమి లోపు లేదా మాఘ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఒక అందమైన పల్లెటూరులో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రామారావుకు 2 ఆవులు ఉండేవి. వాటిల్లో ఒకటి లక్ష్మి, మరి ఒకటి గంగ. ఈ గంగ అనే ఆవుకు శివుని పట్ల చెప్పలేనంత భక్తి. రామారావుకు దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. అతను పూర్తి నాస్తికుడు. ప్రతిరోజు ఉదయం గంగ తన తోటి ఆవు లక్ష్మితో పాటు మేత మేయడానికి పొలానికి వెళ్ళేది. ఒకరోజు లక్ష్మి గడ్డి తింటూ, గంగా, ఈ గడ్డి ఎంత రుచిగా ఉందో, నువ్వు కూడా త్వరగా వచ్చి తిను అని అంది. దానికి గంగ, లేదు లక్ష్మి, నేను మొదట గుడికి వెళ్ళి మహాశివుణ్ణి పూజించాలి, ఆ తర్వాతే నేను ఆహారం తింటాను అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంతో, ఏంటి గంగా, మనలాంటి జీవులు గుడిలోనికి వెళ్ళడానికి వీలు ఉండదు కదా, అందులోనూ మన యజమాని రామారావుకు దేవుడంటే అస్సలు నచ్చదు, అతను ఈ విషయం తెలిస్తే చాలా కోపడతాడు, ఇన్ని రోజులుగా ఎవరికీ తెలియకుండా నువ్వు గుడికి ఎలా వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు గంగ ఒక రహస్యం చెప్పింది. నేను ఊరిలోని పెద్ద గుడికి వెళ్ళటం లేదు లక్ష్మి, పొలాల పక్కనే ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఒక గుహలో చిన్న శివలింగం ఉంది. నేను ప్రతిరోజు అక్కడికే వెళ్తాను, అక్కడున్న శివలింగాన్ని దర్శించుకుని పూజ చేస్తాను, ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్ళాలి. అలా చెప్పి గంగ ఆవు పొలాలకు దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది. గుహలోకి వెళ్ళి శివుడిని చూసి చాలా సంతోషించింది. స్వామి, ఈరోజు నాకు దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నా గర్భంలో పెరుగుతున్న శిశువును కాపాడండి, పుట్టబోయే నా బిడ్డకు కూడా శివభక్తిని ప్రసాదించండి అని వేడుకుంది. గంగ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్న కొన్ని అందమైన పూలను శివుడికి సమర్పించి తన పూజ పూర్తి చేసుకున్న తర్వాత గంగ ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. లక్ష్మి గంగను చూసి, అయ్యో గంగ, ఏంటి నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు, నీ అదృష్టం కొద్దీ మన యజమాని రామారావు ఇంకా ఇంటికి రాలేదు, లేకపోతే నీ గురించి నానా రకాల ప్రశ్నలు అడిగేవాడు, నేను సమాధానం చెప్పలేకపోతే నన్ను కొట్టేవాడు కూడా అని అంది. అవును లక్ష్మి, నన్ను క్షమించు, ఈరోజు కాస్త ఆలస్యంగా పూజకు వెళ్ళాను కాబట్టి ఆలస్యంగా వచ్చాను, ఇకపై ఇంత ఆలస్యంగా వెళ్ళనులే అని గంగ చెప్పింది. లక్ష్మి నవ్వుతూ, జరిగిందేదో జరిగిపోయిందిలే, కనీసం ఇప్పుడు ఈ గడ్డి తిని ఆకలి తీర్చుకో, నువ్వు గర్భవతివి అన్న విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావు, పూజ చేయటం పూర్తయింది కదా, ఇక ఆహారం తిను అని చెప్పింది. అలా గంగ గడ్డిని తిని విశ్రాంతి తీసుకుంది. మరోవైపు రామారావు ఊరిలో అందరికీ పాలు పోసి ఇంటికి వచ్చాడు. అతని భార్య రంగమ్మ అతని కోసం ఎదురు చూస్తుంది. రండి రామారావు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను, మీరు తిన్నాక నేను బయటికి వెళ్ళాలి అని రంగమ్మ అంది. రామారావు ఆశ్చర్యంగా, బయటికి ఎందుకు, బయట ఏమైనా పని ఉందా అని అడిగాడు. అవును, ఈరోజు శ్రావణ సోమవారం అట, నా స్నేహితురాలైన లలిత ఇంట్లో శివపూజ పెట్టుకుంది, సాయంత్రం పూజ మొదలవుతుంది, పాపం లలిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేదు, కాస్త సహాయం కోసం రమ్మని చెప్పింది, ఇప్పుడే నేను లలిత వద్దకు వెళ్ళి సహాయం చేయాలని అనుకుంటున్నాను అని రంగమ్మ చెప్పింది. రామారావు కోపంగా, లేదు, నువ్వు లలిత ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. అయ్యో ఎందుకండి, ఎందుకలా అంటున్నారు, లలిత నాకు మంచి స్నేహితురాలు, మీకు కూడా తెలుసు కదా, లలిత మనకు ఎన్నోసార్లు డబ్బు సహాయం కూడా చేసిందని, అలాంటి నా స్నేహితురాలు సహాయం కోసం పిలిస్తే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను చెప్పండి అని రంగమ్మ బాధగా అడిగింది.
నిజమే, లలిత ఎంతో మంచిది. ఎన్నోసార్లు మనకు డబ్బు సహాయం కూడా చేసింది కూడా. కానీ నాకు ఈ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దేవుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనను. నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు కూడా దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అందుకే నువ్వు పూజకు వెళ్ళడానికి వీలు లేదు. పూజకు సంబంధించిన పనుల్లో సహాయం చేయడానికి కూడా వీల్లేదు అని రామారావు తన భార్య రంగమ్మతో ఖరాఖండిగా చెప్పాడు. రంగమ్మ చాలా బాధపడింది. ఇదంతా గోశాలలో ఉన్న లక్ష్మి, గంగ ఆవులు వింటున్నాయి. లక్ష్మి ఆశ్చర్యంగా, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ యజమానికి దేవుడంటే ఎందుకు ఇష్టం లేదు? దేవుడి పేరు ఎత్తితే చాలు ఇలా మండిపడిపోతూ ఉంటాడు. ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అని అంది. అప్పుడు గంగ, ఈయన ఎందుకు ఇలా చేస్తాడో నాకు బాగా తెలుసు. ఒకరోజు మన యజమాని అతని స్నేహితునితో చెప్తూ ఉంటే విన్నాను. విషయం ఏమిటంటే మన యజమాని చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడట. అప్పట్నుండి ఆ దేవుణ్ణి ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆ దేవుడే అతని తల్లిదండ్రులను అతని నుండి దూరం చేశాడని అతను అనుకుంటూ ఉంటాడు అని చెప్పింది. ఇదైతే చాలా తప్పు కదా గంగా, దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు కదా అని లక్ష్మి అంది. ఆ విషయమైతే మనకు తెలుసు గాని ఈ మూర్ఖులైన మనుషులకు ఎందుకు తెలుస్తుంది చెప్పు అని గంగ అంది. అలా గంగా, లక్ష్మి ఆవులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి ఆవు నిద్రలేచి గంగ ఆవును కూడా నిద్రలేపింది. మరోవైపు రామారావు పాలు పిండి వాటిని ఊరిలో ఉన్న వారికి అందించడానికి వెళ్ళాడు. ఇదిగో గంగా, వెంటనే గుడికి వెళ్ళి వచ్చేయ్. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాస్త జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ప్రస్తుతం నువ్వు గర్భవతివి. నేను గుర్తు చేయటమే గాని నువ్వు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు అని లక్ష్మి అంది. లేదు లేదు, నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అన్నీ గుర్తున్నాయి. నిజానికి నా గర్భంలో పెరుగుతున్న శిశువు కోసమే నేను మహాదేవుని వద్దకు వెళ్తున్నాను. ఆయన్ని కోరుకుంటున్నాను. పుట్టబోయే బిడ్డకు కూడా శివభక్తి కలిగించమని అని గంగ ఆవు లక్ష్మితో చెప్తుంది. గంగ అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళి శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంది. మరోవైపు రామారావు ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి రామారావుతో, రామారావు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న ఉదయం నేను మీ ఆవును అడవి వైపు వెళ్తూ చూశాను అని అన్నాడు. రామారావు కోపంగా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారోనయ్యా? నా ఆవు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. నేను ఆహారాన్ని కూడా ఇంటి దగ్గరికే తీసుకువెళ్తాను. నా ఆవు బయటికి ఎందుకు వెళ్తుంది చెప్పండి అని అన్నాడు. అరే లేదు, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను? నిన్న సరిగ్గా ఇదే సమయానికి నీ ఆవుల్లో ఒక ఆవు అడవి వైపుగా వెళ్ళటం నేను చూశాను. కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి మాటలతో రామారావుకు అనుమానం కలిగింది. రామారావు వెంటనే ఇంటికి వెళ్ళాడు. గోశాలలో కేవలం ఒక ఆవు మాత్రమే ఉంది. ఇదిగో లక్ష్మి, గంగ ఎక్కడికి వెళ్ళింది? గంగ ఇంట్లో లేదేంటి అని కోపంగా అడిగాడు. లక్ష్మి భయంతో తనకు ఏమీ తెలియదు అన్నట్లు తల ఊపింది. ఇది చూసి రామారావుకు చాలా కోపం వచ్చి లక్ష్మి ఆవును కొట్టాడు. రామారావు ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పిన చోటుకి వెళ్ళాడు. నేరుగా అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళాడు. అక్కడ గంగ శివునికి ప్రదక్షిణలు చేస్తూ ఉండటం చూసి, ఇదన్నమాట సంగతి. ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇది. అయినా నీకు తెలుసు కదా నాకు ఈ దేవుడంటే ఇష్టం లేదని అని కోపంగా అరిచాడు. గంగ ఆవు అలా నించుని ఉంది. రామారావు మరింత ఆగ్రహించి, ప్రతిరోజు నేను నీకు ఆహారం పెట్టాలి. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు ప్రస్తుతం గర్భవతివి కాబట్టి నిన్ను మరింత జాగ్రత్తగా కాపాడుతున్నాను. కానీ నువ్వేమో నా మాటలు అస్సలు పట్టించుకోవటం లేదు. నాకు ఇష్టం లేని పనులన్నిటినీ చేస్తూ ఉన్నావు. నిన్ను అస్సలు విడిచిపెట్టను అంటూ ఒక కర్ర తీసుకొని గంగ ఆవును కొట్టడం మొదలుపెట్టాడు. గంగ ఆవు గట్టిగా కేకలేస్తూ ఉంటుంది. ఇంతలో శివలింగంలో నుండి మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఎంత ధైర్యం నీకు? నా భక్తురాలిని హింసిస్తావా? గోవును, అందులోనూ గర్భవతిని ఇలా హింసించకూడదన్న జ్ఞానం కూడా నీకు లేదా? నువ్వు మూర్ఖుడివి. కర్మను అర్థం చేసుకోలేని వారే నీలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. నీ తల్లిదండ్రులు వారు చేసుకున్న కర్మల కారణంగా చనిపోయారు. కానీ నువ్వేమో నేనే వారిని సంహరించినట్టుగా ఊహించుకుంటున్నావు. ఏ వ్యక్తి అయినా తన కర్మ ఆధారంగానే పుడతాడు. ఇక కర్మ ఆధారంగానే మరణాన్ని పొందుతాడు.
ఇది అర్థం చేసుకోలేనివాడు ఒక మూర్ఖుడు. అలా మహాశివుడు రామారావుని మందలించాడు. మహాశివుడి మాటలు విన్న రామారావుకు బుద్ధి వచ్చింది. తాను చేసిన తప్పు ఏమిటో అతనికి అర్థమైంది. నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను మూర్ఖత్వం కారణంగా మీకు దూరమయ్యాను. స్వామి, దయచేసి నన్ను క్షమించండి. అంతేకాదు, నేను ఈ గంగను ఇంత హింసించి ఉండకూడదు. గంగా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. మహాశివుడు రామారావును క్షమించాడు. ఇకపై గోవులను హింసించకు, అలాగే భక్తులను కూడా హింసించకు. దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తుడికి మాత్రం ఎప్పుడూ హాని కలిగించకూడదు అని ఉపదేశించి అక్కడి నుండి మహాశివుడు మాయమైపోయాడు. అప్పటి నుండి రామారావు మహాశివునికి పూజలు చేయటం మొదలుపెట్టాడు. ఇక గంగా ఆవు కూడా నిత్యం మహాశివుణ్ణి పూజించుకుంటూ ఉండేది. రామారావు జీవితంలో వచ్చిన ఈ మార్పు అతనిని ఒక మంచి మనిషిగా, భక్తుడిగా మార్చింది. అయితే ఎంతో పవిత్రమైన గోవు కనిపిస్తే మాఘ పౌర్ణమిలోపు లేదా మాఘ పౌర్ణమి రోజు ఇలా చెయ్యండి, చాలు, డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మాఘ పౌర్ణమి రోజు లేదా మాఘ పౌర్ణమిలోపు ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. అలాగే మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థాల్లో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. మాఘ పౌర్ణమి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టినా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా మాఘ పౌర్ణమి రోజు లేదా మాఘ పౌర్ణమిలోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు, పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని ఘోషిస్తూ ఉన్నాయి. తనలోని తల్లి వలన జీవితం లభిస్తుంది. ఆ లభించిన జీవితాన్ని ఉత్కృష్టమైన పదంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది.
ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలను ఇచ్చి ఉన్నతుణ్ణి చేస్తుంది. ఈ తల్లుల వలె సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తుంది. గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలుంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. గృహ ప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకువెళ్ళటం మన ఆచారం. గోవును రక్షించటం అంటే పరమాత్మను పూజించటమే. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25 సంవత్సరాల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. మన తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల నుండి 11 గంటల మధ్యలో పసుపు డబ్బాలో ఇది వేయండి. ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మీ ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పసుపు డబ్బాలో ఇవి పెట్టడం వల్ల మీరు ఉండే కూరలకు రుచి వస్తుంది. అంతేకాదు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇటీవల కాలంలో మనం సంపాదించే సంపాదనలో 10వ వంతు ఆరోగ్య ఖర్చులకే సరిపోతుంది. ప్రతి నెల ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య రావటం, పొదుపు చేసిన డబ్బు ఖర్చు అవ్వటం జరుగుతుంది. అదే మీరు పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇవి వేస్తే మీ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు కూరలలో పసుపు అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. వంటకు రుచి పెంచే వాటిల్లో పసుపు ప్రధానమైనది. పసుపు వేయటం వల్ల కూర రంగు మారుతుంది. మన కళ్ళకు కొంచెం అట్రాక్ట్గా కనిపిస్తుంది. కూరలలో పసుపు ఎంత ముఖ్యమో పూజలలో కూడా పసుపు అంత ముఖ్యం. పసుపు మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. పసుపును ప్లాస్టిక్ గాజు డబ్బాలలో నుంచి అవసరానికి వాడుతూ ఉంటారు. పసుపును వంటలలో, పూజలలో, శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. పసుపును శుభ్రంగా పరిగణిస్తారు. పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం. లక్ష్మీదేవి ఆరాధనలలో పసుపు చాలా ప్రధానమైనది. ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని, వినాయకుణ్ణి తయారు చేస్తారు. పసుపు చాలా శక్తివంతమైనది. మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలను చేయాలి. రేపు పౌర్ణమి రోజు పసుపుతో మీరు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. కానీ మీ ఇంటిలో ఉండే పసుపు డబ్బాలో ఇవి వేయండి చాలు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల మీ ఇంటిలో డబ్బు బాగా నిల్వ ఉంటుంది. అలాగే మీరు చేసే వంటలకు కూడా రుచి పెరుగుతుంది. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల ధనం విపరీతంగా వస్తుంది. అంతేకాదు మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో వీటిని పెట్టడం వల్ల ధనానికి లోటు రాదు. మీరు పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది పసుపు కొమ్ములు కొని వాటితో పసుపును తయారు చేసుకొని పూజలలో, వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయినా, మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టాలి. మనలో కొందరి వంటగది చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ గదిలోనికి అస్సలు సూర్యకిరణాలు కూడా పడకుండా ఉంటాయి. ఎవరి వంటగదిలో అయితే సూర్యకిరణాలు ఉండవో ఆ ఇంటిలోని వారు తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వంటగదిలో ఉండే కిరాణా సామానులు, పోపులు కొంచెం ఎక్కువ రోజులు బాగుంటాయి. ఎండలో పప్పు దినుసులు, మసాలా దినుసులు, పసుపు, కారము, ఉప్పు వంటివి పెట్టడం వల్ల వంటల్లో రుచి పెరుగుతుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. పసుపును కూడా నెలకు ఒకసారి ఎండలో ఉంచాలి. అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు. కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు. కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడూ కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు. పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు. ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి. ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము. అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. పసుపు ఎంత పవిత్రమైనది అయినా వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు. పసుపు విషయంలో, పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇది వేసి చూడండి. ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరకు వచ్చి పడుతుంది. ధనానికి సంబంధించిన సమస్యతో మనం బాధపడుతున్నట్లయితే ఆ ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి. ఇక మన జీవితంలో డబ్బు సమస్య అనేది ఉండకూడదు. ధనం అనేది రావాలి. ధనం సంపాదించింది మన దగ్గర మిగలాలి అనుకునేవారు ఇలా పౌర్ణమి రోజు ఒక్కసారి పరిహారం చేసుకోండి. మీ జీవితం ఎంతలా మారుతుంది మీకే అర్థమైపోతుంది. ధనం వస్తుందా అనేది మనం పక్కన పెడితే మాత్రం డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది. డబ్బు రావటం లేదే అనే మాట మన నుంచి ఇంకా రాదు. మనకు అర్జెంటుగా డబ్బులు రావాలన్నా, లేదంటే మన దగ్గర రూపాయి లేకపోయినా ఆ సమయానికి మన దగ్గరకు డబ్బు వచ్చేలాగా చేసుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. సాధారణంగా మనకు అవసరానికి డబ్బు అందకపోవడానికి, అంతేకాకుండా సంపాదించింది మన దగ్గర మిగలకపోవడానికి రీజన్ ధన ద్వారాలు మూసుకుపోవడం. ధన ద్వారాలు మూసుకుపోయినప్పుడు డబ్బు అనేది రూపాయి కూడా మనకు మిగలదు. రూపాయి కూడా మిగలక మనం బాధపడిపోతూ ఉంటాము. అలా రూపాయి కూడా మిగలక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఒకవేళ ధన ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి అనుకోండి, మనకు ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది. డబ్బు మనకు భగవంతుడు ఎలాగో ఒక రూపంగా మనకు ప్రసాదిస్తాడు. ఎవరైనా మన స్నేహితులు ఇవ్వటం కానీ, మన తల్లిదండ్రులు ఇవ్వటం కానీ జరుగుతుంది. మానవ జీవితం అన్న తర్వాత ధనచక్రం అనేది ఉంటుంది. ధన ద్వారాలు అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి మూసుకుపోతాయి. అవి మూసుకుపోయినప్పుడు మనకు డబ్బుకు చాలా కష్టమవుతుంది. కొన్నిసార్లు నరకాన్ని చూస్తాం. డబ్బు లేని జీవితాన్ని గడిపి మనం చాలా విసిగిపోతాము. ఇంకా డబ్బు అనేది ఉండాలి. లైఫ్లో డబ్బు లేకపోతే వేస్ట్ అన్నట్టుగా మనం ఆలోచించి కష్టపడుతూ ఉంటాం. రేయం పగలనకుండా అలా కష్టపడి ధనాన్ని మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ధన ద్వారాలను తెరుచుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పసుపు డబ్బా పరిహారం. పౌర్ణమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చిన రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే ఇక మీకు ధనానికి లోటు రాదు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బులు ఎవరికైనా అవసరం. డబ్బు లేకుండా ఉండలేరు. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు. డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవటం చాలా కష్టం. ప్రతి ఒక్కరికి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటాము. అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు. డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేశామో తెలియకుండా ఖర్చయిపోతూ ఉంటాయి. ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి, దిష్టిదోషాలు పోవడానికి, చెడు గాలుల ప్రభావాలు పోవడానికి, గ్రహదోషాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, పొందడానికి ఈ పరిహారం చేయండి. మీరు తప్పకుండా మీరు కోరుకున్నవి కొనే స్థాయికి ఎదుగుతారు. అంతేకాదు అప్పుల సమస్యలు, లోన్ బాధల నుండి కూడా విముక్తి కలుగుతుంది. మానవుడి జీవితంలో అప్పులను, కష్టాలను, కన్నీళ్లను, చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. ఎంత కష్టపడినా ఆ
కష్టానికి తగినటువంటి వెసులుబాటు లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా మనం చేసేటటువంటి కష్టానికి మనకు రూపాయి వస్తే ఖర్చేమో 4 రూపాయలు అవుతుంది. అంటే ఇంకో 3 రూపాయలు మనం ఎక్కడైనా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పులతోటి వడ్డీలతోటి కొంతమంది జీవితం ఉంటుంది. అలాంటి వారు వారి కళను నెరవేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక సంపాదన మొత్తం అప్పులు కానీ వడ్డీలు కానీ చక్రవడ్డీలు కానీ ఇలా వడ్డీలు కట్టుకుంటూనే సరిపోతూ ఉంటుంది. ఇకపైన మళ్ళీ అస్సలు బాకీ అంతే ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, మాకు ఇల్లు అనుకూలించట్లేదు, మాకు సంపాదన పరంగా కలిసి రావట్లేదు, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటూ పెద్ద పెద్ద గురువుల దగ్గరకు వెళ్ళి వారిని కలుసుకొని ఏమన్నా చేస్తే మా సమస్యలు తీరుతాయా అని అడుగుతూ ఉంటారు. మరి వారు ఊరికనే చెప్తారా? వేలకు వేలు డబ్బులు అడుగుతారు. అలా డబ్బులు ఇచ్చి మరి వారు చేసినవన్నీ కూడా చేయించుకున్నా కూడా వారికి ప్రతిఫలం అనేది ఉండదు. మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తూ ఉంటాం. కానీ కొన్ని పరిహారాలు చాలా తక్కువ ఖర్చుతో మన స్వయంగా మన చేతితో మనం ఇంట్లో చేసుకోవటం వల్ల దోషాలన్నీ కూడా 100% క్లియర్ అయిపోతూ ఉంటాయి. అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. మరి పౌర్ణమి రోజు రాత్రికి పసుపు డబ్బాలో ఏం వేయాలి అంటే జాజికాయ, దీనితో పాటు కొన్ని వస్తువులు వేయాలి. పౌర్ణమి రోజు రాత్రికి 7 తర్వాత పసుపు డబ్బాలో వీటిని వేయాలి. ముందుగా మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని సాయంత్రం 6:30 పూజించండి. ఆ తర్వాత 7 దాటిన తర్వాత మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాను తీయండి. పసుపు డబ్బాలో పసుపు ఎప్పుడూ నిండుగా ఉండాలి. ఇప్పుడు ఆ పసుపు డబ్బాలోని కొంచెం పసుపును ఒక గిన్నెలోనికి వేయండి. పూర్తిగా డబ్బాను ఖాళీ చేయకుండా కొంచెం పసుపును డబ్బాలో ఉంచండి. ఇప్పుడు ఒక జాజికాయ, ఒక యాలుక్కాయ, 1 రూపాయి బిళ్ళను తీసుకోండి. జాజికాయ, యాలుక్కాయ మంచిగా ఉండాలి. ఇవి 2 మసాలా దినుసుల్లోని వస్తువులు. ఇవి మంచి సువాసనను కలిగి ఉంటాయి. అందులోనూ ఇవి లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు. ముందుగా జాజికాయను తీసుకొని పసుపు డబ్బాలో వేయాలి. తర్వాత యాలుక్కాయను వేయాలి. ఆ తర్వాత రూపాయి కాయిన్ని మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న ధన సమస్యలను చెప్పుకోండి. మీకు లోన్స్ రావడం లేదని, అప్పులు తీరటం లేదని, ఇంటిలో ధనం నిలవాలి అని చెప్పుకొని ఆ కాయిన్ను పసుపు డబ్బాలో వేయాలి. డైరెక్ట్గా వేయాలి, మూట కట్టకూడదు. వీటిని వేసిన తర్వాత గిన్నెలోనికి తీసిన పసుపును బాక్సులోకి వేయాలి. ఆ తర్వాత మూట పెట్టేయండి. మీరు మరుసటి రోజు కూరల్లో పసుపును వేసే ముందు ఒక్కసారి పసుపును కిందకి పైకి కలపండి. చెయ్యితో అయినా పర్వాలేదు, స్పూన్తో అయినా పర్వాలేదు, పసుపును కలపండి. ఆ తర్వాత ఆ పసుపును కూరల్లో వేయండి. జాజికాయ, యాలుక్కాయ ఇవి 2 పసుపుకు మరింత శక్తిని ఇస్తాయి, వంటకు రుచిని పెంచుతాయి. ఆరోగ్య సమస్యలు అనేవి ఇక మీ దరి చేరవు. ఇంకా పసుపులో రూపాయి కాయిన్ వేయటం వల్ల మీ ఇంటిలో ధనం నిల్వ ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉంటుంది. నెమ్మదిగా అప్పు సమస్యలు కూడా పోతాయి. జాజికాయ, యాలుక్కాయ త్వరగా పాడవవు. ఇవి చాలా కాలం నిల్వ ఉంటాయి. వీటిని 3 నెలలకు ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మధ్యలో పసుపు నిండుకుంటుంది అనుకోండి, వాటిని డబ్బాలో అలా ఉంచేసి కొత్త పసుపును పసుపు డబ్బాలో వేయండి. పసుపు బంగారంతో సమానం. ఇంటిలో పసుపు అనేది 1 ప్యాకెట్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఇక వాటిని అంటే జాజికాయను, యాలుక్కాయలను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. మీరు పెంచుకునే చెట్ల మొదట్లో కూడా వేయవచ్చు. ఇక ఆ రూపాయి కాయిన్ని ఎవరికైనా దానం చేయండి. ఈ విధంగా పౌర్ణమి రోజు చేయాలి. వీటిని పసుపు డబ్బాలో పెట్టుకున్నాక మీకు బాగుంది అనుకోండి, చేతిలో డబ్బు నిలుస్తుంది అనుకోండి, 3 నెలల తర్వాత వచ్చే పౌర్ణమికి మళ్ళీ ఈ పరిహారం చేయండి. జాజికాయ, యాలుక్కాయ పసుపు డబ్బాలో వేసే ముందు ఒక్కసారి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల ముందు పెట్టండి. ఎలాగో పౌర్ణమి రోజు సాయంత్రం కూడా దీపారాధన చేస్తారు కదా, అప్పుడే జాజికాయను, యాలుక్కాయను, రూపాయి కాయను 1 ప్లేట్లో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. 7 తర్వాత వీటిని తీసి పసుపు డబ్బాలో వేయండి. చాలు, ధనం విపరీతంగా వస్తుంది. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేయండి. ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి.